నాగార్జున టాలీవుడ్ కింగ్, సెంచరీకి దగ్గరైన క్రేజీ వెటరన్ యాక్టర్. అయితే హీరోగానే కాదంటూ క్యారెక్టర్స్ పై కూడా కన్నేశాడు. కుబేరా లాంటి సక్సెస్ కూడా కొట్టేశాడు. కానీ తాజాగా కూలీలో చేసిన సైమన్ రోల్ పై పెదవి విరిచారు ప్రేక్షకులు. ఇక ఫ్యాన్స్ అయితే ఇంత చేసి ఇప్పుడిలా ఎందుకంటూ తెగ ఫైర్ అవుతున్నారు. ఇక క్యామియోలకి ఎండ్ కార్డ్ వేసి మళ్ళీ హీరోగా యూటర్న్ తీసుకోమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి నాగ్ అభిమానుల విన్నపాన్ని ఆలకిస్తాడా? యూటర్న్ తీసుకొని హీరోగా ఎంట్రీ ఇస్తాడా? ట్రెండ్ మారుతుంది, మనము మారాలంటూ హీరో చట్రాన్ని దాటి క్యారెక్టర్స్ కు సై అంటున్నాడు నాగ్. అంతవరకు బాగానే ఉంది. ఆ రియలైజేషన్ అవసరం కూడా. పైపెచ్చు కుబేరా లాంటి సాలిడ్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు నాగ్. కానీ లేటెస్ట్ గా వచ్చిన కూలీ రిజల్ట్ తో నాగ్ డెసిషన్ మరోసారి రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కారణం, టాలీవుడ్ కింగ్ గా దాదాపు 100 సినిమాలు చేసిన నాగ్ అసలే మాత్రం లెంత్ లేని రోల్ చేయడమే. ఎందుకంటే 40 సంవత్సరాల కెరీర్లో మొదటిసారి ఫుల్ లెంత్ విలన్ వేషం వేస్తే ఎలా ఉండాలి? ఏటర్లు దద్దరిల్లాలి, తలైవాకు ధీటుగా ఉండాలి, విరనిజం విజృంభించాలి. కానీ 7 సార్లు స్క్రిప్ట్ విన్నానన్న నాగ్ ఏమి చూసి సైమన్ రోల్ కు సై అన్నాడో కానీ టోటల్ గా డిసప్పాయింట్ చేసేశాడు. క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఉన్నదాన్ని అలాగే కంటిన్యూ చేయలేకపోయాడు లోకి. దీంతో కామియోలకు క్యారెక్టర్లతో కాలం వెళ్లదీసింది చాలు. ఇక యూటర్న్ తీసుకుని 100 సినిమాను త్వరగా పట్టాలెక్కించమంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట అక్కినేని ఫ్యాన్. వాస్తవానికి నాగ్ నుండి కుబేరా, కూలీ లాంటి వాటికన్నా నాసామిరంగా బంగారాజు వంటి సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. మరి కూలీ దెబ్బతో అయినా వాటికి ఎండ్ కార్డ్ వేసి 100వ సినిమాకు ముహూర్తం పెడతాడా, లేక మరో ఛాన్స్ అంటూ ఇంకో కామియోకి శ్రీకారం చుడతాడా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.